స్పెషల్ డ్రైవ్ చేపట్టి రికార్డ్ వసూలు చేశారు. పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని వారి నుంచి 7 లక్షలు వసూలు చేశారు. పెండింగ్ చలానాలు చెల్లించకపోతే ఇకపై వెహికల్స్ సీజ్ చేస్తామని, హెల్మెట్ తప్పనిసరి అంటూ వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. జమ్మూ కాశ్మీర్ అయితే మంచుతో గడ్డ కట్టుకుపోయి కనిపిస్తోంది. ఏ సరస్సు చూసినా మంచు ముక్కలా మారిపోతున్నాయి. సరస్సులో కొలతల్లోని నీరు గడ్డకడుతోంది. జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పట్లో చిక్కుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీనగర్ లో ప్రతిరోజు మైనస్లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో నీరు గడ్డ కట్టుకుపోయింది. మంచినీటి పైపులు కూడా లోకంలో బతికేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు మొదటి 3 రోజుల్లోనే మాక్సిమం కలెక్షన్ లో లాగాలనే ప్లాన్ తో టికెట్ రేట్లు పెంచుకుంటున్నాయి. చాలా సార్లు ఇవి హేతుబద్ధంగా ఉండడం లేదనే వాదన ఉంది. ఇటీవలే భారీ టికెట్ రేట్లపై ప్రేక్షకులే ధర్నాకు దిగిన ఘటనలు జరిగాయి. ఇంత జరుగుతున్నా సినిమా వాళ్ళు మాత్రం తమ లాభాల లెక్కలు చూసుకుంటూ రేట్లు ఎంత పెంచితే గిట్టుబాటు అవుతుందా అని చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. సినీ నటులకు సామాజిక బాధ్యత ఉందనే సంగతి మర్చిపోతున్నారు. స్టోరీబోర్డ్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చాలా మంది ఒక గవర్నమెంట్ వచ్చినట్టే లేదు. మా కాలేజ్ ఇంకోవరకు అంతా కేసెస్ వస్తే వాళ్ళ అసలే మా ఎక్కడ అర్థమైతే చెప్తలేరు. మమ్మల్ని అందరికి గుంపు ఒక్కరిని కొడతారు. ఒక్కరిని భయం పెట్టి అందరికి అట్లే వేసుకుంటూ కట్ట తీసుకుని కొడతారు, రాళ్ళు తీసుకుని కొడతారు. మమ్మల్ని టైర్ చేయొద్దని అతనే టైర్ చేస్తారు. మళ్ళీ మమ్మల్ని అట్లా వస్తారు. అసలు తాంబాలకి నన్నైతే రీజన్ లేకుండా కొట్టింది. వెంకెళ్ళి పెద్దవాళ్ళని పిలిచి మరీ 2-3 దెబ్బలు ఇంకా బుద్ధిండు. అసలు రీజన్ లేదా కూడా ఆయన మరొక బ్రేక్ తీసుకున్నాం. స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు. ఆమె బన్నీ కెరియర్ లో ఎన్ని సినిమాలున్నా పుష్పకి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్పతోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్పతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. పుష్పతోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగారు. పుష్పతోనే హైయెస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్థాయికి వెళ్ళారు. అసలు రిలీజ్ కి ముందే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో అల్లు అర్జున్ కున్న బ్రాండ్ వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. రిలీజ్ అయిన ప్రతి చోట ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది పుష్ప. నాన్ హాలిడే డే రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు మొదలుపెట్టిన పుష్ప 2 ఇప్పటి వరకు ఆ రికార్డుల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్లలో బాహుబలి రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. RRR ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్లను కూడా ఓవర్కమ్ చేసేసి ఇండియన్ సినిమాకి సరికొత్త టార్గెట్స్ ఇచ్చేశాడు. నైజాం లో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ సినిమాకి కలెక్ట్ చేయనంతగా ఫస్ట్ డే 25 కోట్ల కలెక్షన్లతో హైయెస్ట్ కలెక్ట్ చేసింది పుష్ప 2. ఫస్ట్ డే దాదాపు 300 కోట్ల కలెక్షన్లతో తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకి రానన్ని ఓపెనింగ్స్ తో రికార్డు క్రియేట్ చేశారు బన్నీ. ఓపెనింగ్స్ బానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా ఇప్పుడు 1600 కోట్ల ప్లస్ వరల్డ్ వైడ్ కలెక్షన్లతో 2000 కోట్ల మైలురాయిని రీచ్ అవడానికి రెడీ అవుతున్నారు బన్నీ. ఇది సార్ నా బ్రాండ్. పుష్ప 2 కలెక్షన్ల రికార్డులు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగు సినిమా కాబట్టి సౌత్ లో ఆ మాత్రం కలెక్షన్ల రికార్డులు పెద్ద విషయమేం కాకపోయినా అసలు పెద్దగా మార్కెట్ లేని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టేస్తూ హిందీలో కూడా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకుని బాలీవుడ్ లో న్యూస్ మేకర్ అయ్యారు బన్నీ. పుష్పకి ముందు బన్నీ గురించి బాలీవుడ్ లో పెద్దగా పరిచయం లేదు. ఏదో యాక్షన్ మూవీ కదా అని సరదాగా బాలీవుడ్ లో పుష్పని రిలీజ్ చేసింది సుకుమారన్ రెడ్డి. అలాంటిది పుష్ప సినిమాతో ఫస్ట్ టైం బాలీవుడ్ మార్కెట్ లో అడుగు పెట్టిన బన్నీ మొదటి అటెంప్ట్ లోనే మంచి కలెక్షన్లు రాబట్టాడు. ఆ కలెక్షన్లకి కాస్త అటో ఇటో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి
పుష్ప 2ని రిలీజ్ చేస్తే అక్కడ ఇంకా కలెక్షన్ల ర్యాంపేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ లో హవా నడిపించాడు బన్నీ. తెలుగు